జగన్ కేసులో అప్రూవర్‌గా అంటే ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారే అవకాశం ఉంది అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు సార్. నిజంగానే విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారితే జగన్‌కి ఏమన్నా నష్టం ఉంటుందా? ఎంత నష్టం ఉంటుంది? సో, నిన్న అంబటి రాంబాబు ఏం చెప్పారు సార్ ఈ విషయంగా? నిన్న అంబటి రాంబాబు ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే విజయసాయిరెడ్డిని అప్రూవ్‌గా మారమని ఒత్తిడి చేశారని విజయసాయిరెడ్డి చెప్పాడు. అయితే ఎవరు చేశారనేది విజయసాయిరెడ్డి చెప్పలేదు. అది చెప్పాలి. అంటే విజయసాయిరెడ్డిని అప్రూవ్‌గా మార్చి జగన్ కేసులో శిక్ష పడేట్టుగా చేసి జగన్‌ని జైలుకి పంపించి జగన్ పొలిటికల్ కెరీర్‌ని నాశనం చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారో విజయసాయిరెడ్డి బయట పెట్టాలి అనేది అంబటి రాంబాబు మాట్లాడాడు. అంటే గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రిజైన్ ఎందుకు ఇచ్చాడు అనేది చర్చ. అవును సార్. దీని వెనక ఎవరున్నారు అంటే చంద్రబాబు ఉన్నాడా, మోడీ ఉన్నాడా? మోడీ ఉంటేమో జగన్నే మోడీ కుమ్మక్కయ్యి జగనే రిజైన్ చేయించాడు. మోడీకి అనుకూలంగా రిజైన్ చేయించాడు. ఎందుకంటే 2028 వరకు ఈయన టర్మ్ ఉంది. అయినా కూడా 3 ఏళ్ల ముందే రిజైన్ చేశాడంటే ఎందుకు చేశాడు? దాని వెనక ఏదో వ్యవహారం ఉంటుంది కదా. ఆయనైతే ఏం చెప్తున్నాడంటే నేను వ్యవసాయం చేసుకోవడానికి రిజైన్ చేస్తానంటే అది ఎవరు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు నమ్మరు, బయట వాళ్ళు నమ్మరు, ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయనకి సడన్ గా ఈ వయసులో 60 దాటింది. ఆయనకి ఈ వయసులో పోయి ఆయన వ్యవసాయం ఏం చేస్తాడు? అదేం జరిగేది కాదు. రెండోది ఆయన వ్యవసాయం చేయడం కోసం ఆయన రాజ్యసభ సభ్యుడిగా రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన గత 9 ఏళ్ళుగా రాజ్యసభ సభ్యుడు యాక్టివ్గా ఉన్నాడు వైసీపీలో. సో ఆయన 40 ఏళ్ళుగా వైఎస్ఆర్ ఫ్యామిలీతో సంబంధంలో ఉన్నాడు. ఆయనకి కొన్ని దాని ఏమంటారు హైస్ అండ్ లోస్, ఎత్తుపల్లాలు ఉండొచ్చు పార్టీలో. ఒక్కోసారి పార్టీలో జగన్ ఈయనకి రైట్ హ్యాండ్గా ఉన్నాడు, తర్వాత ఈయన రైట్ హ్యాండ్ పొజిషన్ పోయింది. ఆయన ఎవరు సజ్జల రైట్ హ్యాండ్లోకి వచ్చాడు. సజ్జల వల్ల అనేక మంది నాయకులు ఇబ్బంది పడినట్టుగా ఈయన కూడా ఇబ్బంది పడ్డాడు. అవన్నీ కూడా ఆయన ఓపిక్గా భరించాడు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా ఇవాళ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే కేసులు అనేవి ఖచ్చితంగా వస్తాయి, జైలుకి కూడా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా ఆయన మీద కూడా అక్రమాస్తుల కేసు, జగన్ మీద అక్రమాస్తుల కేసు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. అప్పుడు సోనియా ప్రభుత్వం. ఈయన ఏ2గా ఉంటున్నాడు, జైలుకి వెళ్ళొచ్చాడు. అన్నిట్లో కూడా జగన్కి అండగా నిలబడ్డాడు, జగన్ కూడా తనకి అండగా నిలబడ్డాడు. సో ఈ క్రమంలో 40 ఏళ్ళుగా ఏ ఫ్యామిలీకి అయితే ఆయన సర్వ్ చేశాడో ఆ ఫ్యామిలీకి యాంటీగా ఇవాళ ఆయన అప్రూవర్గా మారుతాడా? ఎందుకంటే ఆయనకి కొన్ని రకాల ఇప్పుడు పాలిటిషియన్ అందరినీ మనం దారుణమైన వెధవులను ఇంకోటనో చెప్పలేము. వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్లో ఉండే మంచి చెడు విలువలు అన్నీ వాళ్ళల్లో కూడా ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్లో మనుషులను చూస్తాం జనరల్గా. కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, వాడు రాక్షసుడు, ఇతను దేవుడు, ఇలాగా ఉంటాయి. అది కాకుండా చూసినప్పుడు ఈ వయసులో ఆయన ఈ స్థాయిలో ఎందుకు అప్రూవర్గా ఒకవేళ మారాలనుకుంటే ఎందుకు మారుతాడు అన్నప్పుడు ఈ వయసులో ఆయన జైలుకి పోయే అవకాశం ఉంటే మారచ్చు. ఎందుకంటే నేను శిక్ష పడి నేను 2-3 ఏళ్ళు పోయి నేను జైల్లో ఈ వయసులో కూర్చోలేను. జగన్ అంటే యూత్ కాబట్టి అతను ఉండగలడు, నేను ఉండలేను ఇప్పుడు. కాబట్టి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? అప్రూవర్గా మారితే నువ్వు జైలుకి వెళ్ళవు అనేది ఆఫర్ ఇచ్చారనుకో, అప్పుడు ఆయన మారే అవకాశం ఉందా అంటే ఉంది. అప్పుడు ఏంటంటే అదేదో పతంజలి నవల్లో ఒక కుక్క ఉంటుంది అనమాట, గోపాత్రుడని. దానికి వాళ్ళ యజమాని భోజనం పెట్టడు, కానీ వాళ్ళ యజమానికి ఎనిమి ఉంటాడు, ఆ ఎనిమి భోజనం పెడతాడు. ఇప్పుడు ఇది యజమాని దగ్గర ఆకలితో ఉండాలా, శత్రువు దగ్గర భోజనం తినాలని డైలమా వస్తుంది. ఆ డైలమా వచ్చినప్పుడు ఇదేమనుకుంటుందంటే ఆకలి తీరే వరకు ఆకలి ముఖ్యం, ఆకలి తీరిన తర్వాత విశ్వాసం ముఖ్యం. సో అని అది నిర్ణయించుకొని ఆ భోజనం వేళకు భోజనం తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగా ఒక్కొక్కసారి మనం 50 ఏళ్ళ యజమాని దగ్గర ఉన్నా ఆకలి ముఖ్యమా విశ్వాసం ముఖ్యమా అన్న థీమ్ వచ్చినప్పుడు మనిషి ఎవడైనా ఏం చేస్తాడు? ఆకలితో నకనకలాడి చనిపోలేరు కదా. అలాగే ఈయన జైలు ముఖ్యమా విశ్వాసం ముఖ్యమా అని ఈయనకి వచ్చింది ఇప్పుడు డైలమా వచ్చుంటే ఖచ్చితంగా జైలు కంటే విశ్వాసం ముఖ్యమే అని అనుకునే పరిస్థితి లేదు ఆయనకి. ఎందుకంటే అలా అనుకుంటే జైలుకి వెళ్ళాలి, దాన్ని అనుభవిస్తాడా? కొంతమంది అలా అనుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మరి వెళ్తాడా అనేది తెలియదు. ఏదేమైనా అదొక యాంగిల్. రెండవ యాంగిల్ జగనే పంపించాడని. ఎందుకు జగన్ పంపించాడంటే జగన్ ఆల్రెడీ మోడీతో ఒక ఒప్పందం ఉంది. అదేంటంటే ఈయన ప్లేస్లో బీజేపీ అక్కడికి వస్తారు, రాజ్యసభలో వాళ్ళు
తమ మెంబర్లను పెంచుకునే కార్యక్రమంలో బీజేపీ ఉంది. సో అందుకని జగన్ కూడా కోఆపరేట్ చేస్తారు. గతంలో కూడా చంద్రబాబు తన 4 ఎంపీలని బీజేపీలోకి పంపించి తను సేవ్ అయ్యాడు. అప్పుడు కూడా ఇలాంటి ఒప్పందమే చంద్రబాబు చేసుకున్నాడు అనేది చెప్తారు. అలాగే ఇప్పుడు కూడా జగన్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి, అదొక యాంగిల్. కానీ ఈయన ఎందుకు ఇప్పుడు అంబటి రాంబాబు ఈ విషయాన్ని తీసుకొచ్చాడు అంటే ఏమన్నా ఆ యాంగిల్ ఏమన్నా ఉందా? ఎందుకంటే వైసీపీలు ఎవరు కూడా ఇప్పటివరకు ఆయన మీద విఎస్ఆర్ అంటారు ఆయన్ని, విజయసాయి రెడ్డి మీద యాంటీగా మాట్లాడలే, ఇంకా పాజిటివ్గానే స్పందించారు. జగన్ కూడా ఇప్పటివరకు ఆయన గురించి ఎక్కడ మాట్లాడలేదు. లండన్లో ఉన్నాడు అనుకున్న జగన్, అయినా కూడా ఎక్కడ మాట్లాడలేదు, నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు. లండన్లో ఉన్న జగన్ ఈ పాటికి తన వాళ్ళ ద్వారా, రోజా ద్వారా, వాళ్ళ ద్వారా అటాక్ చేయించుండేవాడు, ఎవరు చేయలేదు. పైగా ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము అనేది కూడా, ఆయన ఏ పని చేసినా కూడా అది బాగా జరగాలని, వ్యవసాయం ఇంకోటి చేసినా కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం అన్నట్టుగానే ఇచ్చారు. ఆయన కూడా జగన్ కానీ ఇంకొకరిని కానీ విమర్శించి బయటకు పోలేదు. జగన్ ఎంతో చేశాడు, ఆయన బాగుండాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాను, నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్కి ఏమీ ఇది లేదు, నాకు భారతం ఎంతో చేసింది, ఆమె కృతజ్ఞతలు, ఇవన్నీ చెప్పాడు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఎందుకు అప్రూవర్గా మారుతాడా? ఆయన మీద నిజంగా మోడీ ఆయన అప్రూవర్గా మార్చి ఇతన్ని జైలుకి పంపిస్తాడా? ఒకవేళ మోడీ చేయకపోతే చంద్రబాబే ఈ పని చేస్తాడా? ఎందుకంటే చంద్రబాబు ముందున్న ఇమ్మీడియట్ కర్తవ్యం ఏంటంటే జగన్ని కంప్లీట్గా రాజకీయాల నుంచి పక్కకు తొలగించాలి. అది చంద్రబాబు కేసులు పెట్టి అరెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆయన జగన్ మీద కేసులు ఉన్నాయి, అనేక మద్యం, ఇసుక ఇలాంటి రకరకాల కుంభకోణాల్లో ఆయన పేరుంది. రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులు ఏతిరిగా ఉన్నాడు, ఇలాగ చాలా ఉన్నాయి జగన్ మీద. జగన్ని జైల్లో పంపించాలంటే నిమిషాల పని. ఆయన అన్నాడు కూడా చంద్రబాబు, నేను అనుకుంటే గంటలో జైల్లో ఉంటాడు, అది కరెక్టే. కానీ ఎంతకాలం ఉంచగలరు జగన్ని? మహా అంటే నెల, 2 నెలలు, 3 నెలలు ఉంచగలరు, లేదంటే బెయిల్ వచ్చేస్తుంది. జగన్కి డబ్బులు ఉంది, ఆయన సుప్రీంకోర్టు టాప్ అడ్వకేట్లను పెట్టుకోగలడు. ఆల్రెడీ ముకుల్ రోహత్గి లాంటి వాళ్ళు ఆయన తరఫున పనిచేస్తున్నారు కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది. వచ్చేస్తే ఆయనకి సింపతి కూడా రావచ్చు, జగన్కి వాళ్ళ క్యాడర్ యాక్టివేట్ అవ్వచ్చు. చంద్రబాబు విషయంలో అదే జరిగింది. అందుకని చంద్రబాబు ఈ పందా ఎన్నుకోవడానికి రెడీగా లేరు. అంటే జగన్ని జైల్లో పెట్టడం వల్ల మనకి లాభం కంటే నష్టమే జరగచ్చు అని చంద్రబాబు. అందుకని రెండో మెథడ్ ఏంటి? ఆల్రెడీ అతని మీద కేసులు ఉన్నాయి, ఏది అక్రమాస్తుల కేసులు. ఈ అక్రమాస్తుల కేసుల్లో గత 11 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. దీంట్లో కానీ ఇప్పుడు ఆయనకి శిక్ష పడేటికి చేయాలంటే బలమైన సాక్ష్యాధారాలు ఏమీ ఆ కేసులు కనిపించట్లేదు. ఆల్రెడీ 1 by 1 దాంట్లో ఉన్నోళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తున్నారు, అదేమీ తేలేటికి కనిపించలేదు. అందుకని అప్రూవర్గా దాంట్లో ఏటీగా ఉన్న వ్యక్తి కానీ అప్రూవర్గా మారితే ఈయనకి, ఎందుకంటే ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి ఆ కంపెనీకి సంబంధించిన లోటుపాట్లు, డాక్యుమెంట్స్ అన్నీ తెలిసింది, ఎలా మ్యానిపులేట్ చేశారు ఏంటి అన్నీ తెలిసింది. కాబట్టి ఈయన కానీ అప్రూవర్గా మార్చుకుంటే ఈజీగా జగన్కి కన్విక్షన్ పడే అవకాశం ఉంది. జగన్ కన్విక్షన్ పడితే ఆయనకి 2 ఏళ్ళ పైన కానీ జైలు శిక్ష పడితే ఆయన రాజకీయాల్లో పోటీ చేయడానికి, దాదాపు 8 ఏళ్ళంతా పోటీ చేయడానికి అనర్హుడు. ఇంకా ఆయన తరఫున ఓన్లీ భారతిరెడ్డి మాత్రమే నిలబడాల్సి ఉంటుంది. చెల్లి కానీ తల్లి కానీ లేరు. భారతిరెడ్డికి ఆ కైండ్ ఆఫ్ కేపబిలిటీస్ ఉన్నాయో లేదో తెలియదు ఇప్పటికైతే మనకి. ఆమె ఒక వ్యాపారవేత్తగా ఉంది తప్ప రాజకీయాల్లో ఇప్పటివరకు ఆమె ఏమీ యాక్టివ్గా లేదు. వచ్చినా ఆమెకు టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల లోకేష్ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది చంద్రబాబు ముందున్న కర్తవ్యం. పవన్ కళ్యాణ్ కూడా అదే గోల్ ఉంటుంది. ఎందుకంటే జగన్ లేకపోతే ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే జగన్ ఉంటే ఒక భయం అయితే ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ 40% ఓటు షేర్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర మళ్ళీ క్యాండిడేట్లు ఎవరు తనకి గెలుస్తారనుకున్న క్యాండిడేట్లను పెట్టుకొని వాళ్ళకి డబ్బులు తనే ఖర్చు పెట్టగలడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. రెండోది మోడీ జగన్ పట్ల ఏమో యాంటీగా లేడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా ఇతన్ని డీల్ చేయడం కష్టమే జగన్ని. అందుకని ఈ కేసులో ఇరికించాలంటే విజయసాయి రెడ్డిని అప్రూవర్గా మారిస్తే జగన్ని ఇబ్బందులు పెట్టచ్చు అనేది ప్లాన్ అని అనుకుంటున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఆరోపణ చేశాడు. ఇది అఫిషియల్గా ఇప్పుడు వైసీపీలో నుంచి అంబటి రాంబాబు చేశాడంటే ఆలోచించాల్సిన విషయమే. అంటే ఎవరైనా